నేను 4 వద్దులా రైతన్నలు ఉన్నాయిగా మస్తు మంది ఉన్నట్టున్నారు. రైతన్నలకు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నాడు హరీష్? మోటార్లకి మీటర్లు పెడతారు బీజేపీ వాళ్ళు, నూతన విద్యుత్ చట్టం తీసుకొస్తుర్రి అంటున్నాడు. అవునా? నేను 4 వద్దులా హరీష్ రావు, నీ మామనేమో 80,000 పుస్తకాలు చదివే. నీ మామ వాళ్ళ తల్లి కడుపులున్నప్పటి నుంచే పుస్తకాలు చదువుతున్నాడట. మరి నువ్వు నేను కలిసి 10 పేజీలు చదువుదాం. ఆ విద్యుత్ చట్టం ఎంత ఉన్నదయ్యా? 10-12 పేజీలు ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉంటుంది. మొత్తం మీడియాని విరుద్ధం 12 పేజీలల్లా యాడన్నా ఎలక్ట్రిసిటీ మీటర్ అన్న పదం ఉంటే, ఎలక్ట్రిసిటీ మీటర్ అన్న పదం ఉంటే నేను అదే క్షణంలో రాజీనామా చేస్తా. పద్మక్క కూడా చెప్పిందట, హరీష్ అన్న ఎట్లా ఆడమంటే ఆడుతున్నది పద్మక్క. తప్పు కదా, అబద్ధాలు చెప్పొద్దు కదా. చెప్పురి, అబద్ధాలు చెప్పొచ్చా? ఒక మహిళ అబద్ధాలు చెప్పొచ్చా? అయితే హరీష్ రావు ఓ పొంగది మాకు హరీష్ రావు చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా. ఇప్పటికి 40 సార్లు చెప్పినా ఇన్వర్తలేవా? చెవులు బయలు కమ్మినాయని. అదే నిమిషము ఎలక్ట్రిసిటీ మీటర్లు పెడతారని బిల్లులో ఉంటే అదే నిమిషం నేను రాజీనామా చేస్తా. నీ రాజీనామా నాకు అవసరం కూడా లేదు. నీ ఆర్థిక మంత్రి పదవి అట్లనే ఉంచుకో. అది ఆర్థిక మంత్రి పదవి కాదు. ఆర్థికంగా ఏం పాడైందే? తెలంగాణలో 3 లక్షల కోట్ల అప్పులు పాడైనవి. నువ్వు ఆర్థిక మంత్రి పదవి ఉంచుకో, సిద్దిపేట ఎమ్మెల్యే ఉంచుకో, కానీ నువ్వు గిన ఓడిపోతే నీ ముఖం మోర్ల గుచ్చుతానే. ఛాలెంజ్ ఒప్పుకుంటాడా? మొగతనం ఉన్నదా? మరి వీళ్ళు ఎందుకే ఛాలెంజ్లు ఇస్తారు? పెట్రోల్ కెరోసిన్ పోసుకునే అగ్గిపెట్ట దొరకకపోయా. బండి సంజయ్ పిలిచే ఛాలెంజ్ కి ఆయన వస్తే అరెస్ట్ చేయించే. రేపు ఈయన ఛాలెంజ్ కానీ ఒప్పుకుంటే ఆయన రాజీనామా చేయమని చెప్పి కూడా వేస్ట్. రాజీనామా చేస్తా పెన్ను పట్టుకుంటాడు, కాగితం దొరకదు ఆయనకి. గిసుంటోళ్ళు మన రాష్ట్రాన్ని ఏలుతున్నారు, పనికి మళ్ళా ఛాలెంజ్లు పెడుతున్నారు మనకి. పొద్దున్న లేస్తే అబద్ధాలు,